ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి జూలై 14 సోమవారం రోజున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. తులారాశి వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయంలో గురుగ్రహ ప్రభావంతో ఏ రంగంలో ఉన్నవారు అయినా మంచి ఫలితాలను పొందబోతున్నారు. వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి. తులారాశి వారికి మాత్రం జూలై 14 సోమవారం రోజున జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక తులారాశి వారికి మాత్రం ఈ సమయంలో అన్ని మంచి ఫలితాలే పొందబోతున్నారు. ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వివాహం కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశి వారికి ధైర్యం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. కుండ బద్దలు కొట్టినట్టుగా వీరు మాట్లాడుతూ ఉంటారు. అందుకే వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి వీరు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే స్నేహం కోసం ఎంతగానో ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అయితే వీరికి ఉంటుంది. మధ్యవర్తిత్వానికి ఎప్పుడు ఈ రాశి వ్యక్తులు ముందుంటారు. అయితే ఈ తులారాశి వారి జీవితంలో ఒడిదొడుకులు అయితే అధికంగా ఉంటాయి. వీరికి జీవితంలో కష్టపడాలి, డబ్బు సంపాదించాలని నిరంతరం వీరు శ్రమిస్తూనే ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు. వీరు ఎవ్వరు చెప్పినా వినరు. అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే ఎంత పెద్దవారు చెప్పినా వీరికి నచ్చని పని అస్సలు చేయరు. నచ్చితేనే ఆ పని మాత్రం చేస్తారు. వీరు తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా వీరు భయపడరని చెప్పుకోవచ్చు. వీరు నమ్మిన వాళ్ళ కోసం తన ప్రాణాలైనా ఇస్తారు. అయితే ఈ రాశి వ్యక్తులు సున్నితమైన స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు. వీరు ఎక్కువగా ఎంజాయ్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ప్రాణం పోయిన ఆ మాటను వీరైతే నిలబెట్టుకుంటారు. వీరు చాలా ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. జీవితాన్ని బ్యాలెన్స్గా చేసుకుంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టాలు, బాధలు అధికంగా ఉంటాయి. కానీ వీరు ఎవ్వరికీ చెప్పుకోరు. వీరు రహస్య స్వభావులు అని మనం చెప్పుకోవచ్చు. వీరు కష్టపడే తత్వాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. అందరితో ప్రేమ గుణాన్ని
కలిగి ఉంటారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వీరికైతే శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ఒక పని మొదలు పెడితే చాలు దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. కుటుంబం కోసం వీరైతే చాలా కష్టాలు పడుతూనే ఉంటారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి వీరికి అధికంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు చాలా కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే ఉంటుంది. సమాజంలో వీరికి గుర్తింపు కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు నా అనుకున్న వారి కోసం తన ప్రాణాలను కూడా ప్రాణంగా పెడుతూ ఉంటారు. వీరికి మంచి వ్యక్తిత్వం అనేది ఉంటుంది. స్నేహానికి బంధానికి విలువ అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ప్రాణం పోయినా ఆ మాటని పోనివ్వరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఇబ్బందులు బాధలు అయితే ఎక్కువగా ఉంటాయి. డబ్బు పరమైన సమస్యలు అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి. జీవితంలో సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు అయితే అందరినీ నమ్మి మోసపోతూ ఉంటారు. ఎక్కువ నా అనుకున్న వాళ్ళే వీరినైతే ఎక్కువగా మోసం చేయడం వల్ల వీరు చాలా సమయాల్లో కృంగిపోయిన సందర్భాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశి వారికి జూలై 14 సోమవారం రోజున జరగబోయేది తెలిస్తే వీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సమయంలో గురు బలం అనేది ఎక్కువగా ఉండబోతుంది. దానివల్ల వీరు చేసే ప్రతి పనిలో అయితే విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో మీకైతే దైవం తోడు కూడా మీకు ఉండబోతుంది. ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టినట్లు అయితే మీరు మంచి అభివృద్ధులను అయితే చూడబోతున్నారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీరు మంచి లాభాలను చూడబోతున్నారు. దీనివల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండబోతున్నారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఈ సమయంలో ఫలించబోతుంది. ఎంత పెద్ద సమస్య అయినా మీకు తీరబోతుంది. ఈ రాశి వ్యక్తులకు జూలై 14 సోమవారం రోజున గ్రహాల మార్పుల వల్ల మీకు ఆకస్మిక ధనప్రాప్తి లభించబోతుంది. అయితే ఈ సమయంలో మీకైతే ఒక శుభవార్త రాబోతుంది. ఈ సమయంలో మీ యొక్క పూర్వీకుల ఆస్తికి సంబంధించి మీకైతే ఒక శుభవార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు అయితే ఇతరుల నుండి కూడా సహాయ సహకారం అందబోతుంది. ఉద్యోగానికి సంబంధించి విషయాల్లో కొత్త కీలక మార్పులు రాబోతున్నాయి. కీలక పదవి బాధ్యతలు మీకు రాబోతున్నాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు విస్తరించి మంచి ఆదాయం రాబోతుంది. వృత్తి వ్యాపారంలో మీరు బాగా రాణించబోతున్నారు. ఎవరైతే వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికి గురువు అనుకూలత వల్ల మీరు ఈ సమయంలో వివాహానికి సంబంధించి ఒక శుభవార్త వినబోతున్నారు.